ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పుండరీకానన గోవింద గోవింద చందన చర్చిత గోవింద గోవింద పాప వినాశక గోవింద గోవింద దేవ పూజిత గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. గోవింద కాళీయ మర్దన గోవింద గోవింద. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నిరంతరం గోవిందనామ సంకీర్తనతో పరమపావనమైనటువంటి స్థానంలో ఉండే వెంకటాచలానికి పాదపీఠంలాగా ఉండేటువంటి ఆ తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా ఆ వెంకటరమణుడే ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తూ అక్కడ చూడలేకపోయామే అనే బాధ తొలగించడానికి ఇక్కడ చక్కని దివ్యమంగళ స్వరూపంతో అగస్త్య మహర్షి ప్రార్థనతో ఇక్కడ కళ్యాణ స్వామిగా ఉన్నారు. అట్టి స్వామివారికి నిరంతరం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఆ బ్రహ్మోత్సవాల యొక్క వేడుకలని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఈ రోజున స్వామివారికి జరిగేటువంటి ఈ వాహన సేవలలో అత్యంత విశిష్టమైనటువంటి ఆ ముఖ్యాల పందిరి వాహన సేవని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. మూడవ రోజు రాత్రి ముచ్చటగా ముఖ్యపు పందిరి వాహనంలో ఆ వెంకట విభుడు కళ్యాణ స్వామి కృష్ణ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ
ముత్యాల పందిరిని చూస్తే చాలు మనస్సు చక్కగా దృఢమవుతోంది, చిత్తవృత్తి నిరోధకమవుతోంది. ఆ చండ వాద్యాలు చక్కగా వింటూ ఉంటే మనస్సు చెదరకుండా స్వామి మీదనే నిలుస్తోంది. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం అని అంటారు. మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి అన్నీ కూడా ఒకచోట నిలిస్తే అదే తపస్సుట. అదిగో అట్టి తపస్సుని తన రూప మాధుర్యం చేత, గుణమాధుర్యం చేత, నామమాధుర్యం చేత తన మీదనే నిలుపుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ ముత్యాల పందిరి, ముత్యపు పందిరి వాహనంలో ముత్యాలు విలువైనటువంటివి కదా, చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. అందులోనూ ఈ మాఘమాసంలో ఈ రోజున చక్కని పరమాత్మ యొక్క ఆ తత్వాన్ని గ్రహించేటువంటి మహద్భాగ్యం కలుగుతుంది. తెల్లని కాంతులీనే ఈ ముత్యాల పందిరి జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రుడు మనకు చాలా వస్తువులని ప్రసాదించాడు. వాటిల్లో గొప్పది ముత్యం. స్వాతి కార్తె అని ప్రతి మాసంలో కార్తెలు వస్తాయి. ఆ స్వాతి కార్తెలో వాన చినుకు సముద్రంలో ముత్యపు చిప్పలో పడి మనోజ్ఞమైన ముత్యంగా రూపొందబడుతోంది అని చెప్పడం జరుగుతుంది. ముత్యాలతో తయారైన ఆభరణాలు ప్రతి ఒక్కరూ ధరించడం ప్రాచీన కాలం నుంచి భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో ఉన్నటువంటిది. అలాగా ఆ కంఠే చ ముక్తావలీం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అని చిన్న వయస్సులో ఈ శ్లోకాలు చెప్పిస్తూ ఉంటారు. ముక్కుపైన మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లుగా శ్రీకృష్ణస్వామి అనేకమైన స్తోత్రాలు పెద్దలు చేశారు. అదిగో స్నిగ్ధ దరహాస వదనుడై ఆ శ్రీనివాసుడు స్వచ్ఛతకు సంకేతమైనటువంటి, సత్వగుణానికి సంకేతమైన ఆ ముత్యాలతో కూడినటువంటి ఆ వాహనాన్ని అది చల్లదనానికి, సత్వగుణానికి, స్వచ్ఛతకు సంకేతమైతే ఇప్పుడు ఆయన నిర్దేశించేటువంటి, నియమిస్తున్నటువంటిది కాళీయ మర్దన కృష్ణుడుగా ఆ శ్రీదేవికి, భూదేవికి ఆనాడు 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణ స్వరూపంలో చేసిన లీలల్ని వాళ్ళకు చూపిస్తున్నాడా? అలాగ చూపించడానికి ఈ వాహనాన్ని అధిరోహించాడా అన్నట్టుగా ముచ్చటగా ఆ దేవదేవుడి యొక్క దివ్య అవతార వైభవాన్ని మనమంతా కూడా కన్నులారా దర్శిస్తున్నాం. ఆ కృష్ణ భగవానుని ఆ స్వరూపాన్ని మనం మనస్సులో ధారణ చెయ్యాలి. అందువలనే వాసుదేవుడుగా, వాసుదేవ కృష్ణుడిగా, యదుకుల నందనుడిగా అహోభాగ్యం అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. బ్రహ్మగారు స్తుతిస్తారు భాగవతంలో. ఎంత గొప్ప విశేషమయ్యా! వేదాలు కూడా తెలుసుకోలేనటువంటి పరమపురుషుడివి నీవు. ఈ బృందావనంలో, ఈ మందలో నిన్ను కృష్ణ అని పిలుస్తూ, ఆలాపన చేస్తూ, ప్రేమిస్తూ తమ సర్వస్వాన్ని సమర్పించే ఈ నందగోప వ్రజంలో, గోపబాలులలో ఒక్కడి పాదధూలైనా నా శిరస్సు మీద పడితే చాలదా? ఎందుకు ఈ బ్రహ్మ పదవి అని ఆయన కొంచెం నిర్వేదాన్ని పొందుతారు. ఎంత అద్భుతం! ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకమున ఈ వనాంతరమునం ఈ మందలో కృష్ణ ఎంచు ఆలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ వ్రేలందొక్కని పాదరేణువులుపై వేష్టించినంజాలదే. దేవదేవా, నేను ఈ కల్పాంతం వరకు నిన్నే ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా.
అంటారు. మనం కూడా అదే కోరుకోవాలి. భగవంతుని యొక్క శరణాగతి చెయ్యాలి. అహంకారంతో ఉన్నటువంటి వాడికి ఎలాంటి గతి పడుతుందో ఈ మనం చూసేటువంటి ఈ కాళీయ మర్దన విశేషాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. అహంకరించి నా అంతటి వాడు లేడు అని మిడిసిపడ్డాడు. ఏ కారణం చేత అయినా సరే భగవంతుడి అనుగ్రహం కలిగితే ఏమవుతోంది అంటే ఆ అహంకారాన్ని తొలగిస్తాడు. ఆ బృందావన దివ్యధామంలో బాలకృష్ణుడు బలరాముడితో గోపబాలులతో కూడి విహరిస్తూ అనేక లీలలు చేశాడు. భక్తులకు అవే ఆధారం, ఆహారం. నిరంతరం కృష్ణ కృష్ణ అనంటేనే చాలు. కర్షతి మనాంసీతి కృష్ణ. కృష్ణ శరణాగతి చేద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ లక్ష్మీనారదమారంభాం నారయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందేగురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుగ్మ తదితరాణి గృణాయ మేనే అస్మద్గురోర్భగవదోజ్జలయైకసిందో రామానుజస్య శరణో మాతాపితాయ వదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య న కులపదేర్వపరాభిరామం ప్రణమామి మూర్ధనాభుజం ధరస్య మహదాక్వయపట్టనాద శ్రీభక్తియారగుణశేఖర భక్తాంగ్రేణ పరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పర ప్రణతోస్మి నిత్యం శ్రీరారమ్మారతిరుకోవలోరదనుధారార్గరముగరైకాన புக்கு ஓராத்திருக்கண்டன் சீரான்களே உரைக்கண்டாய் நெஞ்சே ஓகந்தே திருக்கண்டான் பொன்மேரிகண்டன் தீராய மரக்கன் ஹரிராமம் கண்டன் கிழகன் பொன்னாழி கண்டன் பொறிசங்கம் கை கண்டன் என்னாரே வடன்வால் என்னே கண்டன் ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల
ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ పొలకలైన పులకరింత మురిపాలు రాజగ ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొరువు నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి భవబంధ జలధిలో అనుబంధ కరణిలో తీరము కనరాదే పురుషోత్తమా భవబంధ జలధిలో అనుబంధ కరణిలో తీరము కనరాదే పురుషోత్తమా ప్రాయము తరిగెరా వేసారిపోతిరా ప్రాయము తరిగెరా వేసారిపోతిరా వేగమే కరుణించి మమ్మేలర ముత్యాల మంచి ముత్యాల ఏ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి కలిమీరు జగమున కాముకవనమున వీడని కమలాలు వేదించగా కలిమీరు జగమున కాముకవనమున వీడని కమలాలు వేదించగా వేవేల భావముల వేవేగ నిను పొగడ భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేవేల భావముల వేవేగ నిన్ను పొగడ పరమావశమా పరవశము పరమాశంగాయ ముత్యాల మంచి ముత్యాల ఏ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొరువు నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి కాళీయమర్దన గోవింద గోవింద కృష్ణాహి మర్దనం కృష్ణం కృష్ణోపవనలోలుపం కృష్ణాతతం కృష్ణాతాతం మహోత్కృష్టం శ్రీనివాసం భజే నిశం. ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అవతారాలను అన్నింటినీ కూడా దేవశర్మ అనేటువంటి ఒక మహాభక్తుడు ఆదిత్య పురాణంలో అద్భుతంగా అన్ని అవతారాలను ధరించినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని స్తుతిస్తాడు.
ఆ కాళీయ మర్దన లీల భక్తులని ఎంతో ఆనందింపచేస్తోంది. అదిగో ఆ వెన్న దొంగ, ఆ వెన్నని కూడా అక్కడ మనకు తెల్లగా కనిపింపజేస్తూ హృదయానికి సంకేతం పద్మం. ఆ హృదయ పద్మం మీద ఉండాలట ఆ పరమాత్మ. హృదయంలో ఉండాల్సినటువంటిది పరమాత్మ స్వరూపం. అది మనకు గుర్తు చేస్తూ ప్రతి క్షణం కూడా నేనున్నానని అంటాడు పరమాత్మ. ఆయన్నే పిలవాలట. ఆర్తితో పిలిస్తే మొగమునందున చిరునవ్వు మొలకలెత్త పలుకు పలుకున అమృతంబులొలుకుచున్న మాటలాడుదుగాని మాతోటి నీవు పరుగు పరుగున రాబోయి బాలకృష్ణ. తలను సికిపించమది వింత తలుకులీనా నుదుట కస్తూరి తిలకంబు కుదురుకొనగా మురళి వాయించుతును జగన్మోహనముగా పరుగు పరుగున రావోయి బాలకృష్ణ, పరుగు పరుగున రావోయి అని సీతారామ యతీంద్రులు మహానుభావులు మధురమైనటువంటి తమ వాణిలో చెప్తారు. ఆ పరమాత్మని పిలవాలి. పిలిస్తే పలికేటువంటి పరమపురుషుడు ఇతడొకడే అంటాడు. అదిగో ఆ ముత్యాలు కదులుతూ ఉంటే మనస్సు కదులుతూ ఉంటుంది కదా, ఆ కదిలే మనస్సుని నిలిపేటువంటి శక్తి ఆ పరమాత్మకే ఉన్నది. వేదాంత వీధుల విహరించు విన్నాని విహరించు కాంతార వీధులందు హనిరాజ శయ్యపై పవలించు సుఖభోగి పల్లవ శయ్యల పవ్వలించు ఉరుయోగి మానస గుహల గ్రుమ్మరు మేటి కృమ్మరు అద్రీంద్ర గుహలలోన కమలతోడ పెనంగి కడురయ్యు చతురుడు ఆభీర జనులతోడ పెనగిడయు అఖిల లోకమునకు ఆశ్రయుండగు ధీరుడు అలసి తరుల నీడనాశ్రయించు యాగభాగ చయములాహరించు మహాత్ముడు అడవిలోన ఫలములాహరించు అని ఆ గోపబాలులతో వనంలో విహారం చేసేటువంటి పరమాత్మ ఒకసారి అలాగా ధేనుకాసురుణ్ణి అఘాసురుణ్ణి అందరినీ అనుగ్రహించాడు. రాక్షసులంటే మనకందరికీ భయమేమో, కానీ రాక్షసులన్నా కూడా ఆయనకి ప్రేమే. తద్వారా వారికి సారూప్యమైనటువంటి ముక్తిని ఇస్తారట. ఒక పూతన కానీ శకటాసురుడు కానీ తృణావర్తుడు కానీ అఘాసురుడు కానీ వీరందరూ కూడా అనేక జన్మల పుణ్యార్జితం విశేషం చేత ఆ కృష్ణానుగ్రహం పొందారంటారు మహానుభావుడు. ఒక రోజున ఇలాగ విహారం చేస్తూ అనేక లీలల్ని చేస్తూ బలరాముడు ఆ రోజు ఎందుకనో సెలవు పెట్టాడు, రాలేదు. అది కూడా ఆయన లీలే. కృష్ణుడు మిత్రులతో యమునకు వెళ్ళి ఆటలాడుతూ ఉంటే అలసిపోయారు. గోవులు గోపబాలులు అంతా కూడా యమునలో నీరు త్రాగారు. యమునా తీర విహారి కదా, యమునా తీర సంచారి. అందరూ మూర్ఛితులైపోయారు. ప్రాణం లేని వారులాగా నిశ్చేష్టులైపోయారు. ఆ కాలింది మడుగులోని నీరు విషంతో కలుషితమైనట్టుగా తెలుసుకున్న స్వామి వారినందరినీ కూడా తన అమృతమయమైనటువంటి దృక్కులతో వీక్షిస్తే వారంతా లేచి కూర్చున్నారు. మృత్యుముఖం నుంచి తమను కాపాడినటువంటి ఆ కృష్ణయ్యను సంతోషంతో పొగిడి ప్రశంసించి పైకి ఎత్తి గంతులు వేశారు. ఎందుకని వారికి తెలుసు ఆ నీరు విషమయము అని. దానికి కారణం ఎవరు? కాళీయుడు. ఆ సర్పం అక్కడి నుంచి తొలగితే కానీ ప్రజలు పశువులు ప్రమాదం లేకుండా ఉంటాయి అని గ్రహించాడు పరమాత్మ. ఆ విషగాలులు సోకి మనలో కూడా ఆ విషభావాలు అప్పుడప్పుడు పైకి ఉబుకుతూ ఉంటాయి. దాన్ని తొలగించమని మనం ప్రార్థించాలి. అదిగో ఆ భక్తులంతా కోలాటాలు వేస్తూ నృత్యాలు చేస్తూ గానాలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ తమ జన్మ సార్థకమైంది అని ఆ స్వామి చెంత నిలిచి ఆనందిస్తూ ఉన్నారు. ఈ కాళీయుని పంపించాలి అనుకున్నారు. ఆ మడుగు గట్టు మీద ఒక పెద్ద కదంబ వృక్షం ఉన్నదిట. ఆ చెట్టు మీదకు ఎక్కి ఆ మడుగులోకి ఒక్క దూకారిట కృష్ణయ్య. నీళ్ళంతా చల్లా చెదిరైపోయి కల్లోలమైపోయినాయి. కాళీయుడికి ప్రశాంతత దెబ్బతింది. రోషంతో బుసలు కొట్టాడు వాడు. ఆ నూరు ధనస్సుల పైకి నీరు ఎగసిందిట.
ఆ శత్రువుని ఎదుర్కోవడానికి తన సైన్యాన్ని ఆయత్తపరిచాడు కాళీయుడు. ఈడెవడో పసిపాపలాగా ఉన్నాడు, తన మీద దాడి చేశాడు అని అనుకొని ఆ చిన్ని కృష్ణయ్యను చుట్టుముట్టేసి ఆ శరీరాన్ని కాల్చేశాడట. ఆ సుందర సుకుమార శ్యామ సుందరుడు ఏమీ భయపడలేదు, మందహాసంతో సరేరా, కానీ నీది ఎంతవరకైతే నీ బలము నీ విషము నీ గొప్పది అనుకుంటున్నావో అంతా చూపించన్నాడు. అట్లాగే వినోదిస్తున్నట్టుగా చూశాడు. ఆ ఒడ్డున ఉన్నటువంటి పిల్లలంతా అయ్యో తమ ప్రియమైన మిత్రుడు, ప్రాణము దైవము సర్వస్వమైనటువంటి చిన్ని కృష్ణయ్య ఆ ఘోర సర్పం పాలపడ్డాడే అని భరించలేక ఏమీ చెయ్యలేక నిర్జీవులై చూస్తూ ఉండిపోయారు. ఆవులు దూడలు కూడా ఏడుస్తూ అలాగనే చూస్తున్నాయిట. ఆబాల గోపాలం అలాగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ తల్లులకు చెప్పారు. వారు కూడా చూశారు. అన్ని చోట్ల వెతుకుతూ తిరిగి అక్కడికే వచ్చారు. కాలింది మడుగు దగ్గరికి వస్తే మహాసర్పం చేత చుట్టబడి ఉన్నాడు ఆయన. గోకులమంతా ఆర్తులైపోయారు. యశోదమ్మని పట్టుకొని ఏడవటం మొదలుపెట్టారు. అయ్యో ఆయన లేకపోతే తండ్రి, నీవు లేకపోతే ఈ జీవితం ఎందుకయ్యా, మాకింకెవరున్నారు, మమ్మల్ని గడిచినా సరే బాగుండేది కదా, ఇలాగా రోధిస్తూ ఉంటే అప్పటిదాకా ఉన్నటువంటి స్వామి ఒక్కసారి తమ శరీరాన్ని కూడా వదిలిపెట్టాలి, ప్రాణాల మీద ఉండే తీపి కూడా వారు వదిలివేసి కృష్ణుడి కోసం తాము కూడా ఆ మడుగులో దూకేద్దాం అనుకున్నారు. అప్పటిదాకా నిస్సహాయుడిలాగా ఉన్నటువంటి కనిపించే స్వామి ఒక్కసారి ఆ సర్పబంధం విదిలించుకొని ఆ రోషంతో కాళీయుడు పడగలు పైకెత్తి విషజ్వాలలు కక్కుతూ పైన పడుతూ ఉంటే దానిన్నింటినీ దాటి ఆ శిరస్సు మీద ఆ పడగల మీద కాళీయ ఆ అణామణి మండితమైనటువంటి ఆ పడగలలో మనుల్లాగా మెరిసిపోయే ఆ శిరస్సు ఒక విశాలమైన నాట్య వేదికలాగా చేసుకొని ఆ మణిమయ రంగస్థలం మీద నృత్యం చేస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామి ఎర్రని పాదాలు మనోహర దృశ్యం ఆ గోకుల వాసులలో దేవలోకవాసులు కూడా వారితో పాటు చూశారు. జన్మలు ధన్యమైనాయి అని ఆనందించారు. ఆ నృత్యగోపాలుడు ఆయన, నృత్యానికి ఆదిపురుషుడు ఆయనే. తౌర్యత్రిక విశారదు అంటే గానము నృత్యము వాద్యము. ఈయన ఇలాగ నృత్యం చేస్తుంటే గంధర్వులు గానం చేశారు, పుష్పవర్షాన్ని కురిపించారు. దేవతలు ఆ పుష్ప వృష్టితో తడిసిపోయాడు. దివ్య పురుషులు స్తుతించారట. ఆ స్వామి యొక్క పాదఘాతాలకు తట్టుకోలేక పనిరాజు ఆ కాళీయుడు రక్తం గక్కుకున్నాడు. శరీరం శిథిలమైపోయి దేవతలను కూడా తొలగించగలిగిన ఆ విషజ్వాలలకు చెక్కు చెదరకుండా చెలించకుండా ఉండే ఈ బాలుడే తనని ఇలాగా అనగదొరుకుతున్నాడు. సామాన్యుడు కాదు, శ్రీమన్నారాయణుడే అయి ఉంటాడు అని భావించి మనస్సులోనే శరణాగతి చేశాడు. ఆ కృష్ణుని యొక్క తాండవ నృత్యం తాగిడికి శిథిలమైన శరీరంతో ఆ భార్యలంతా వచ్చి స్తుతించారు. ఆ తమ భర్తని రక్షించవయ్యా, ఎట్టి తపంబు చేసెనుకో వారంతా అంటారు. అంటే ప్రతికూలమైన స్థితిలో కూడా అనుకూలమైనటువంటి భగవద్భావన చేయటం ఎలాగనో చూడండి. ఎవరికి మగవాళ్ళు తప్పులు చేస్తే మొట్టమొదటి దెబ్బ భార్యా బిడ్డలకే కదా. అందుకనే వారు వచ్చి స్తోత్రం చేశారు. తండ్రి, ఈ కాళీయుడు పూర్వజన్మలో ఎలాంటి తపస్సులు చేశాడో, ఎన్ని పుణ్యాలు చేశాడో, ఎలాంటి సత్యమైన మలుకులు పలికాడో, ఇదివరకు ఎప్పుడు ఎవరి దగ్గరకు చేరనివ్వని నీవు ఈ విధంగా ఈ శిరస్సుల మీద నిలబడి నాట్యం చేస్తున్నావా? ఇంతసేపు ఆయన పాదస్పర్శను అనుగ్రహించావా? కృష్ణ, ఎంత గొప్పవాడవయ్యా. ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మముల ఆచరించెనో, ఎట్టి నిజంబు వల్కెనొకో ఈ పని పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు నెప్పుడు చేరువ కాని నీవు నేడిట్టి వినోదలీల తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై.
బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకన సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లిగంచెనిదే నేమమ్మేమియుల్లేక ఈ అహి నీ పాదయుగాహతిన్ బడసే నేడత్యద్భుతం ఈశ్వరా. ఆహా, ఎంత గొప్పదయ్యా! ఎంతో గొప్ప తపస్సు చేసింది లక్ష్మీనారాయణుడు. విశేషం ఏంటంటే లక్ష్మీ నారాయణుడు కోసం తపస్సు చేసింది, నారాయణుడు లక్ష్మి కోసం తపస్సు చేశాడు. ఆ దివ్య దంపతుల యొక్క లీల ఎవరు తెలుసుకోగలరు? తాళాతాళం తపస్సు చేసి లక్ష్మీదేవి నీ పాదరేణువులను శిరస్సున ధరించే అధికారాన్ని పొందిందా? ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంత నింత గొల్లె తల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంత నింత గొల్లె తల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఆ రతికేళి రుక్మిణికి రంగు మూవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము. రతికేళి రుక్మిణికి రంగు మూవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము. పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము.
బాలుని వల తిరిగి పద్మనాభుడు బాలుని వల తిరిగి పద్మనాభుడు బాలుని వల తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు తిద్దరాని మహిమల శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణ భగవానుని శరణాగతి చెయ్యాలి. అదే 5000 సంవత్సరాల నాడు గీతాచార్యుడిగా బోధించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. ఎందుకురా నాయన అనేక బాధలు పడుతున్నానని భంగపడుతావు? నేనున్నాను కదా నీకు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని రామావతారంలో చెప్పాడు. వరాహావతారంలో ప్రతినిత్యము కూడా రామ, కృష్ణ, నృసింహ, మాధవ ఇలాగ స్మరణ చెయ్యి. పాషాణ కాష్ట సదృశాయ నదామి ముక్తిం అన్నాడు. ఇలాగ వరాహస్వామిగా, నృసింహస్వామిగా, రామస్వామిగా, కోదండరాముడుగా భయప్రదానం చేసి కృష్ణావతారంలో కూడా భయప్రదానం చేశాడు. దానినే కలియుగంలో ఆనంద నిలయాధీశుడుగా స్వామి నిరంతరం మనకు అభయప్రదానం చేస్తూ తన పాదాలని పిల్లవాడికి సైగలు చేసి ఏమీ తెలియని వాడికి చెప్పినట్టుగా మనకందరికీ కూడా అబోధ శిశువులమైనటువంటి మనకు తన పాదాలని ఆశ్రయిస్తే ఏ విధమైన బాధలు ఉండవు అని చెప్తూ ఉంటాడు. అది కృష్ణావతారంలో చెప్పాడు నోరు తెరిచి. రాబోయేటువంటి కలియుగం, కలహయుగం, కల్తీయుగం, కస్మలయుగం, దీనిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉద్ధరించాలి అనంటే దీనిలో ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటి? గోవిందా అనంటే చాలట. కలవు కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతి గోవింద కీర్తనం. గోవిందా అనంటే ఈ కలుష హరమవుతోంది. అందువలనే కలవు సంకీర్త్య కేశవమని మనకు ఆ నామ రూప గుణాలని స్ఫురింపజేయటం కోసం ఈ ఉత్సవాలని, ఈ దేవాలయ వ్యవస్థని, ఈ సనాతనమైనటువంటి ధర్మంలో ఆర్షభూమి, ధర్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, భక్తిభూమి అయినటువంటి ఈ భారతదేశంలో దేవాలయ వ్యవస్థ అందుకే వచ్చింది. అణువునా కూడా వ్యాపించిన ఆ పరతత్వం, ఆ పరమాత్మ దివ్య వైభవాన్ని యోగులైనటువంటి వారు గుర్తించి ఆ నదీ తీరాలలో, పర్వత ప్రదేశాలలో, శిఖరాలలో ఆవిర్భవించి పరమాత్మ యొక్క దివ్య తేజస్సుని గుర్తించి స్వామికి శరణాగతి చేసి మనకు కూడా దారి చూపించారు. అదిగో అట్టి శ్రీకృష్ణస్వామిగా దేవేరులతో వేంచేసి ఉన్నటువంటి ముత్యపు పందిరి వాహనంలో కాళీయ మర్దనుడుగా శ్రీకృష్ణస్వామిగా దివ్యమైనటువంటి అవతారధారి అయి స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటే ప్రతి క్షణం కూడా అడుగడుగునా కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తూ ఆ మహారాజ లాంఛనాలతో ఆ గజరాజ గమనుడు ఆయన ఆ గరుడ వాహనం మీద వచ్చేటువంటి స్వామి గజరాజ వరదుడుట, కామితార్థప్రదుడు, ఆ ఉచ్చైశ్రవాది, ఆ గుర్రాలు, ఏనుగులు, వృషభాలు అన్నీ కూడా లాంఛనాలన్నీ కూడా సార్వభౌమోచితమైనటువంటి ఆ దివ్య స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అందువలనే మనకు ఈ భక్తులైనటువంటి వారు ఆ భాగవతంలో భక్త విజయమది పరమ భాగవతులైన ప్రహ్లాద, ధ్రువ, అంబరీష, నారద, పృథు, అక్రూర, సుదామ, కుచేల, బలి, వృత్రాసుల, గోపికాది భక్తుల గాథల ద్వారా, ప్రార్థనా వాక్సుమాల ద్వారా, నవవిధ భక్తి మార్గాల ద్వారా జ్ఞానాన్ని మనకు ఆ భక్తి యొక్క విశేషాన్ని శ్రవణ, కీర్తన, స్మరణ, విశేషమైనటువంటి వందన, భక్తి ఇవన్నీ కూడా మనకు చాలా గొప్పది. అదిగో ఆ పాదాలు
ఆ కాళీని పడగల మీద పెట్టినటువంటి పాదాలు ఎలాంటివి? బ్రహ్మగారు కడిగిన పాదాలవి. ఆ కామిని యొక్క మోహాలను పోగొట్టేటువంటి, కామితార్థాలు తీర్చేటువంటివి, అహల్య శాపాన్ని తొలగించినటువంటి పాదాలు. అలాగనే కాళీని పడగల మీద నృత్యం చేసినటువంటి దివ్య పాదాలని మనం మనస్సులో, హృదయంలో ధారణ చేయాలి. దేవాలయానికి వెళితే అందువలనే ఇస్తారు. ఆ పాదాలని శిరస్సు మీద ఉంచుతారు. స్వామి, నీ పాదాలకు నేను దాసుడిని, దాసోహం కోసలేంద్రస్య అంటాడు హనుమంతుడు రామాయణంలో. మనం కూడా అదే పలకాలి. భగవద్దాసులుగా ఉంటే మనకే భయం ఉండదు. వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్బిభ్రతే దైత్యాన్ దారయతే బలించలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాపన్వతే లేఖ్యాన్ ముఖ్యయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అని ఈ అవతారాలన్నీ ధరించిన వాడు శ్రీకృష్ణుడే అని కూడా ఒక ప్రమాణం. వేదాలను ఉద్ధరించినవాడు అంటే మత్స్యకూర్మ వరాహాది దివ్యావతారాలు ధరించినటువంటి ఆ పరమపురుషుడు మనకు ఈనాడు కన్నుల ఎదుట పరమానంద స్వరూపుడై, గోవిందుడై, నిత్యలీలా వినోదుడై మనకు దర్శనమిస్తున్నాడు. చేతిలో అదిగో ఆ కన్నాకోలు ధరించి సర్వాన్ని నియంత్రించే వాటిని నేనే, వేదాలను ఉద్ధరించేవాడిని నేనే, జగత్తుని ధరించిన వాడిని, భూమండలాన్ని పైకెత్తిన వాడిని. అంటే వరాహావతారం, ఆ నృసింహావతారంలో వాడు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన వాడిని, బలిని అణచిన వాడిని, క్షత్రియుల్ని నశింపజేసిన వాడిని, రావణుని జయించిన వాడిని, హలం త్రిప్పిన వాడిని, కరుణను పెంచిన వాడిని, మ్లేచ్ఛులను పడగొట్టిన వాడిని నేనే అని స్పష్టంగా కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ కృష్ణావతారం సర్వాకర్షకమైనటువంటిది. అందువల్లనే భాగవతంలో కృష్ణ రూపమది అన్నారు, అక్షర రూపం అన్నారు. అందుకనే భాగవత పారాయణులు చేస్తూ ఉంటారు. ఉద్ధవుడు ఒకసారి అడిగాడట, ఏమయ్యా కృష్ణ, నీవు ఈ శరీరాన్ని అంతర్ధానం చేస్తే భక్తులకు దిక్కు ఏమిటి, ఆధారం ఏమిటి? ఈ కలియుగం అంధకార భరితమైనదే అంటే, అప్పుడు నాయన ఉద్ధవా, నా లీలాగాథలను వింటూ ఉంటే నీలోని మనోమాలిన్యం అంతా ప్రక్షాళితం అవుతాడు. అప్పుడు నీవు నన్ను నీలోనే చూస్తావు. నా భక్తుడు ఎలాంటి కోరికలు లేనివాడై నన్నే ప్రేమిస్తాడు. అహైతుకి భక్తి అని భాగవతం ఆరంభంలోనే మహానుభావులు చెప్తారు. సూత మహర్షి అట్టివానికి రసాతలాది లోకాల మీద సర్వాధిపత్యం కానీ, ఇంద్ర పదవి కానీ, బ్రహ్మ పదవి కానీ, అనిమాది సిద్ధులు కానీ, మోక్షం కానీ ఏది కోరడట. మోక్షకామ ఉదారధీహి. ఇలాగా పృథు చక్రవర్తి అంటాడు భాగవతంలో, స్వామి నాకు మోక్షం కూడా వద్దయ్యా, నీ భక్తులు ఎప్పుడూ చెప్పుకునేటువంటి నీ దివ్య లీలా గాథలు వినటానికి ఈ 2 చెవులు చాలవు కాబట్టి 1000 చెవులు నాకు ఇవ్వమంటారట. ఎంత అద్భుతం! శ్రీ విష్ణో శ్రవణే పరీక్షితభవద్ వైయాసికికీర్తనే ప్రహ్లాద స్మరణే తదంఘ్రి భజనే లక్ష్మీ పృథు పూజనే అక్రూరస్త్వభివందనే కపిపతిర్దాస్యే చ సఖ్యేర్జున సర్వస్వాత్మసమర్పణే బలిరభూత్ కృష్ణాప్తి ఏవం విధా. ఎంత అద్భుతం! ఆ కృష్ణ స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని ఆ మహావిష్ణువు ఆ శ్రీకృష్ణ గాథా స్మరణ శ్రవణం చేత పరీక్షిత్తు తరించాడట. కీర్తన చేశాడు. 18,000 శ్లోకాలలో ఆ మహానుభావుడు బ్రహ్మవేత్త అయినటువంటి శ్రీసుక మహర్షి జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చాధ్యేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అని శ్రీమద్భాగవతాన్ని ఆరంభం చేసి అలాంటి పరమపురుషుణ్ణి సత్యస్వరూపుణ్ణి ధ్యానిస్తున్నామన్నారు. ఎంత అద్భుతం! ఆ ఒక్క శ్లోకాన్ని అవగాహన చేసుకుంటే చాలట. శ్రీసుఖముఖాద మృతగ్రవ సంయుతం. అటు స్వామిని ఆశ్రయించుదా. గోవింద కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ ముకుంద కృష్ణ కృష్ణ కృష్ణ. వెలగట్టిన
శ్రీకృష్ణ శరణం మమ కృష్ణాయ వాసుదేవాయ అని మనం ఆ కృష్ణావతారాన్ని ఒక్కసారి భావన చేస్తేనే చాలు, అన్ని అవతారాలను ధ్యానం చేసినట్టే. దాదాపు 28 అవతారాల్ని భాగవతం చెప్తోంది. ఆదిపురుషావతారం, సనక సనందన అవతారం, నారద, వరాహ, నరనారాయణ, దత్తాత్రేయ, హంసావతారం, సుయజ్ఞావతారం, కపిలావతారం, హయగ్రీవ, వృషభ, ధ్రువునికి దర్శనమిచ్చినటువంటి ఆ దివ్యావతారం, పృథు చక్రవర్తి, గజేంద్ర రక్షణ చేసినటువంటి ఆ హరి, నారసింహావతారం, కూర్మావతారం, ధన్వంతరి, మోహిని, మత్స్య, పృశ్నిగర్భ, వామన, పరశురామ, వేదవ్యాస, శ్రీరామ, బలరామ, కృష్ణ, బుద్ధ, కల్కి అని ఇలాగ 8 అవతారం. ఇవన్నీ కూడా పరిపూర్ణ అవతారం కృష్ణావతారం అని భాగవతం ప్రతిపాదన చేస్తోంది. అదిగో ఈ 7 కలశాలతో మహారాజ గోపురం తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అత్యద్భుతంగా నిర్వహించేటువంటి అపూర్వమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు మూలమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడకు వస్తే వివాహాలు జరుగుతాయి అని, ఇలాగా ప్రతినిత్యము ఇక్కడ జరిగేటువంటి ఆయా దివ్య వైభవాలలో పాల్గొన్నటువంటి భక్తులకు ఒక మధురానుభూతిని కలిగిస్తూ ప్రకృతితో మమేకమై ఆ ప్రకృతిలో ఉన్న పరమాత్మను దర్శించేటువంటి జ్ఞాన వికాసం కలుగుతోంది. ఆ అన్నమయ్య మనవడైనటువంటి తిరుమలాచార్యులు ఇక్కడ ఎంతో గొప్పగా సేవలు చేశాడు. ఇంకా అనేక మంది భక్తులకు స్వప్న దర్శనాలు ఇచ్చి తన సేవ చేయమని ఆజ్ఞ ఇచ్చినట్టుగా కూడా మనకు ఆ చరిత్రలో కనిపిస్తోంది. అందువల్లనే ఈ స్వామి యొక్క దివ్య స్వరూపం ఎక్కడైనా ఒక్కటే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఇక్కడ వివాహమై తిరిగి వెళ్ళేటువంటి సమయంలో అగస్త్య ప్రార్థనతో ఇక్కడ నిలిచాడు. ఇక్కడి నుంచే శ్రీవారి మెట్టు వస్తోంది. అక్కడ నుంచి స్వామివారు నడిచి వెళ్ళారు అని ఐతిహ్యం. అందువల్లనే ఈ క్షేత్రానికి ఒక మహత్వం. అలాంటి ఆ మహత్వాన్ని దర్శించడం చేత మనకు భక్తులైనటువంటి వారికి ఒక మధురానుభూతి కలిగి స్మరణ చేత, కీర్తన చేత, శ్రవణం చేత ఆ పరీక్షిత్తు, శుకుడు, ప్రహ్లాదుడు, పాదసేవ చేత లక్ష్మీదేవి, అర్చనతో పృథు చక్రవర్తి నమస్కారం భగవతే నమ అని సర్వప్రాణుల యందు పరమాత్మని దర్శించి భావించాడు అక్రూరుడు. దాస్యభక్తితో హనుమంతుడు, సఖ్యభక్తితో అర్జునుడు, సర్వస్వము ఆత్మసమర్పణ చేశాడు బలి చక్రవర్తి. ఈ 9 భక్తులు కృతార్థులయ్యారు. కృష్ణ భక్తి అంటే అది. అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఆ భక్తి భావం మనలో కలగాలట. పరమ ప్రేమ రూపమైనది భక్తి అని ఆ వ్రజగోపికలు దానిలో చాలా గొప్పవారు, శ్రేష్ఠులు అని సాక్షాత్తుగా భక్త్యాచార్యుడైనటువంటి నారద మహర్షి చెప్తాడు. అలాంటి ఆ భక్తి భావన మనకు కూడా కలగటానికి ఆ 18,000 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ భాగవతాన్ని పోతనామాత్యుల వారు తెలుగులో పుణ్యపేటి అని ఆయన అనువాదం చేసి స్వామికి సమర్పించాడు. హారికి నందగోకుల విహారికి, చక్ర సమీర దైత్య సంహారికి, భక్త దుఃఖ పరిహారికి, గోపనితమ్మిని మనోహారికి, దుష్ట సంపద హారికి, ఘోషకుటి పయోఘృతాహారికి, బాలకగ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికి అని ఎంత అద్భుతంగా చెప్తారో. ఆ మనోహరమైన హారాలు ధరించినటువంటి నందగోకుల విహారి, తృణావర్త సంహారి, భక్తుల దుఃఖాన్ని పరిహరించిన పరిహారి. అదిగో ఆ విమాన ఆ రాజగోపురాన్ని దర్శిస్తేనే చాలు స్వామి దర్శనం అయినట్లుగా భావిస్తారు చుట్టుపక్కల గ్రామాల వారు. భక్తి పరవశులై నిత్యం ఈ గోపుర దర్శనం చేతనే తృప్తి పడుతూ ఉంటారు. గోపకాంతల మనస్సుని అపహరించినవాడు నందఘోష విహారి. పిల్లల పాలిట పెనుభూతమైన పూతన అనే రక్కసిని అంతం చేసినటువంటి గోపాలకృష్ణస్వామి. అట్టి స్వామికి నేను ఈ భాగవతాన్ని అంకితం చేస్తానంటాడు మహానుభావుడు పోతన్న గారు.
ఎంత అద్భుతం! అందముల చిందు నెమలి పింఛంబువాడు రము మీరెడి విపుల వక్షంబువాడు సురతుల మనంబు హరించు చూపువాడు నీ పొదల ఎందునున్నతో చూపరమ్మా. అన్వేషించారట గోపికలు ఈయన కోసమే. ఎక్కడున్నావయ్యా? తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం అని ఆ స్వామి యొక్క సుందర సుకుమార శ్యామల నీల స్వరూపాన్ని అన్వేషించారట. నన్ను మురిపించి మరపించి నటన చేసి బాసలెన్నియో ప్రవచించి మోసపుచ్చి ఎతడికే తెంచెనో నాదు హృదయ ధనము పలుకగలరమ్మ వన్నెల చిలుకలారా. సీతారామ యతీంద్రుల వారు అంటారు, పలుకు పలుకున తేనియలొలుకువాడు అందమునక ఆటపట్టైన సుందరీడు మిసిమి మీనిడు నల్లని మేనివాడు. అదిగో ఆ శంఖచక్రధారిని మనం చూస్తూ ఉంటే మన హృదయంలో ఆ ముద్ర పడిపోవాలి. ధారణ చెయ్యాలి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అనే 8 విభాగాలతో కూడిన అష్టాంగ యోగ అభ్యాసి అయినటువంటి వాడు నివృత్త తర్షైరుపగీయమానాదు అని భాగవతం చెప్తున్నట్లుగా భవౌషధాత్ శ్రోత్రమనోభినామాదిక ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాను విరజ్యేత వినాపసుఘ్నాత్ అని అంటారు. ఆ భగవత్కథ రసాయనం, దాన్ని పానం చేస్తే అలాంటి వాడికి ఆ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు పోవటమే కాదు, మానసికమైన స్థితులు కూడా తొలగిపోయాయి అని భావన చేస్తాడు అలాంటి వాడు. కృష్ణ విరహార్త అయినటువంటి మధురోన్మాదంతో ఉండేటువంటి వారి యొక్క స్థితి ఎలాగ ఉంటుందో భక్తులు అనేక రకాలుగా భావన చేస్తారు. ఎవ్వని అవతారము ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయును, ఎవ్వని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధము సమసిపోవు, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు పరువు వెట్టు. అదిగో ఆ మహిళామ తల్లులు చక్కగా ఆ నృత్యగాన విన్యాసాల ద్వారా తమ కళల్ని పరమాత్మ ఎదుట ప్రదర్శించడం ఏ విశేషం. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, పరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, పరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ. శరణు 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 శరణు. మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, సుద్దులు చెప్పవయ అచ్యుత కృష్ణ. మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, సుద్దులు చెప్పవయ్య అచ్యుత కృష్ణ. మాధవ కృష్ణ అచ్యుత కృష్ణ. రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ, రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ. ముద్దులు గురియవయ్య ముకుంద కృష్ణ. రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ, ముద్దులు గురియవయ్య ముకుంద కృష్ణ.
కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 గొల్లెతల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయా నీ చేతలు శ్రీధర కృష్ణ ముల్లెతల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయ్యా నీ చేతలు శ్రీధర కృష్ణ గోవింద కృష్ణ శ్రీధర కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 గోవులగాచిన ఎట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోవులగాచిన ఎట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోపాల కృష్ణ శ్రీకర కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ పరమున సగవయ్య వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి శరణు శరణు కృష్ణ జగదేక పావనుడవయ్యా నీవు అని అదిగో ఆ నందగోప వ్రజసుందరీమణులేమో ఈనాడు ఈ రూపాన్ని ధరించి వచ్చి తమ ఆరాధ్యదైవమైనటువంటి శ్రీకృష్ణ రూపాన్ని చూసి మురిసి మెరసి నృత్యం చేస్తూ జాయపసేనాని కాకతీయుల కాలంలో 6000 శ్లోకాలతో చక్కగా నృత్య రత్నావళి వ్రాశారు. అలాగే భరతముని ఆయా నాట్య విశేషాలు కృష్ణావతార స్ఫురణతో ఎంతోమంది మహానుభావులు ఆయా విశేషమైనటువంటి నృత్య నాట్య గాన వాద్య విశేషాలు అందించారు. ఆ కృష్ణ రూపాన్ని చూడగానే గంధర్వులు గానం చేస్తారట, అప్సరసలు నాట్యం చేస్తారు. ఆనాటి ఆ దివ్యమైనటువంటి ప్రభావాన్ని మన ముందు దర్శింపచేస్తూ ఆ అశేషమైనటువంటి భక్తజనవాహిని 2 చేతులు శిరస్సులంచుకొని నమస్కరిస్తూ ఆనాడు గజేంద్రుడు ద్రౌపది అందరినీ కూడా అనుగ్రహించినటువంటి కళ్యాణ శ్రీనివాస, తిరుమలేశ, వెంకటేశ దేవేరులతో కలిసి ఈనాడు నవాన్హిక బ్రహ్మోత్సవాలు వైఖానస భగవచ్శాస్త్రరీత్యా ఆ శ్రీనివాస మంగాపురం అమ్మతో కలిసి ఆవిర్భవించిన
ఆ దివ్య రూప సౌందర్యాన్ని దేవతలంతా కూడా ఆ దేవేంద్రుడు 1000 నేత్రాలతో కలసి త్రాగివేస్తాడా అన్నట్లుగా స్వామి సేవలో ఉంటాయట. బ్రహ్మగారికి 4 ముఖాలు కదా, 4 రెళ్ళు 8 కళ్ళతో చూస్తూ ఉంటాడట. ఆ త్రినేత్రుడు పరమశివుడు 3 నేత్రాలతో చూస్తూ ఉంటాడు. ఇలాగా సహస్ర నేత్రాలతో 1000 శిరస్సులతో ఉన్నటువంటి ఆదిశేషుడు 2000 నేత్రాలతో చూస్తూ ఉంటాడు. అంతటి అపురూపమైనటువంటి సౌందర్యం. అసలు ఆ పాద సౌందర్యమే గొప్పదిట. ఆ పాదాల సౌందర్యాన్ని చూసి మోహితురాలై తులసి ఎప్పుడు ఆ పాదాల దగ్గర ఉంటే చూసి ఆ తులసిని చూసి ఆ లక్ష్మీదేవి హృదయంలో నుంచి దిగి వచ్చి పాదసేవ చేస్తూ ఉంటుందట అని చమత్కరిస్తారు. ఆ పురాణాలలో, ఆదిత్య పురాణంలో అద్భుతంగా ఆనందంగా చూపిస్తారు. అలాంటి ఆ దివ్య అవతారం మనకందరికీ కూడా శ్రేయోదాయకమైనటువంటిది. నారాయణుని దివ్య నామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు. ఆ తులసి దళాల పరిమళం ఆఘ్రానించనేటువంటి స్థితి వ్యర్థమని అనేక రకాలుగా చెప్తూ నారాయణుని దివ్యనామ అక్షర స్మరణతో కరగి ప్రవహించని మనస్సులు కఠిన శిలలు అంటోంది భాగవతం. మనస్సు కరగారట. ఆ ఆలోచనలు ఆనంద నిలయుడైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపుడు సర్వాకర్షక పరబ్రహ్మము అన్నారు కృష్ణ రూపాన్ని. కృష్ణ ప్రణామి నపునర్భవాయ. కృష్ణ అన్నటువంటి వాడి మరలా జన్మ లేదని. మామూలుగా వేద వాన్మయం మనకు అపారంగా ఉన్నది కదా. ఆ కృష్ణ ఆ భగవన్నామస్మరణ వైభవాన్ని చెప్తూ వేదాలన్నీ చెప్పేటువంటి యజ్ఞాలలో శ్రౌత యజ్ఞాలు, వాటిల్లో కూడా అశ్వమేధ యాగం చాలా గొప్పది. కలిలో అది సాగది, మహారాజులు చేస్తారు. అలాంటి యజ్ఞాలు చేసినటువంటి వాడు కూడా మరలా పుట్టాల్సి వస్తోందిట. అవి కొంతవరకే. కానీ ఆర్తితో భక్తితో హృదయపూర్వకంగా కృష్ణ అని అంటే నా పునర్భవాయ, మళ్ళా వాడికి జన్మ లేదంటాడు మహాభారతంలో భీష్ముడు. అందుకనే ఆయన ఆచార్య స్థానం వహించాడు. భగవత్ తత్వాన్ని గురించి నిరంతరం మననం చేసి తాను ఆచరిస్తూ ఇతరులకు కూడా చెప్పి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు అనంటే తనకేది లేకపోతే వాడేం చేస్తాడు. కాబట్టి గోవిందనామ సంకీర్తన చేయడం, గోవింద అన్నా, కృష్ణ అన్నా, వాసుదేవ అన్నా, నారాయణ అన్నా ఆ నామాలకు ఒక అద్భుతమైనటువంటి నిరుక్తి, ఆ నామ అర్థ విశేషాలని మననం చేస్తూ భావన చేస్తూ ఆ పొంగిపోతారు పరమ భాగవతోత్తములు. మనకేం తెలిసినా తెలియకపోయినా ఆ భగవంతుణ్ణి స్మరణ చేస్తే చాలు. స్మరణ మాత్రం సంతుష్టుడట ఆయన. మా ప్రణామం చేస్తేనే చాలు సంతోషిస్తోంది అమ్మ. ఎంతటి దుర్మార్గుడైనా తల్లికి వాడు దుర్మార్గుడు కాదు, వాడు మంచివాడే. మనకి 2 అమ్మలు ఉన్నారు. రుక్మిణీ సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణ రూపంగా మనం ఇప్పుడు దర్శిస్తున్నామే. అలాంటి స్వామి అలాంటి వాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు. వంశపావన వింటే అంటాడు. ఈ విశ్వమంతా విష్ణుమయమయ్యా. ఏ వేష్టీతి వ్యాప్నోతి, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. విశ్వమంతా విష్ణుమయము, విష్ణువు విశ్వమయుడు, సందేహం లేదు. ఒక పరమాణువు కూడా విష్ణుమయం కానిది లేదు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వ జగదంతర్యామి అయినటువంటి, సర్వాధారుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వనియామకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఈనాడు మనకు చక్కగా శ్రీనివాస మంగాపురంలో ముత్యపు పందిరి వాహనం క్రింద చక్కని దర్శనాన్ని అనుగ్రహిస్తూ నీరాజనాల్ని అందుకుంటూ ఉన్నారు. ఆ శ్రీహరి విరాట్ స్వరూపాన్ని మనం భావన చెయ్యాలట. అలాంటి ఆ భావగ్రాహి భావన చేస్తే గోవింద నామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రీ విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 గడియల లోపనని భాగవతం మనకు భరోసా ఇస్తుంది.
ముక్తసంగుడైన అంటే అన్నిటినీ దేవతలు ఖట్వాంగుడు అనే ఒక మహారాజు ఆయన చాలా గొప్పవాడట. దేవతలకు కూడా మానవులు సహాయం చేసిన కొన్ని సన్నివేశాలు పురాణాల్లో కనిపిస్తాయి. దేవతలంటే మనకు కొంచెం పైమెట్టులో ఉంటారు. ఈ జీవులే తపస్సు చేసి ఆ స్థానాలు పొందారు. అలాంటి దేవతలకు సహాయం చేస్తే ఏం కావాలిరా నాయన అంటే, నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను అని అంటాడు ఖట్వాంగుడు అనే మహారాజు. ఇంకా 2 ఘడియలే అన్నాడు. వెంటనే కిందకు వచ్చేసి ఆ రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి అన్నీ త్యజించి గోవిందా అని స్మరణ చేసి భయరహితులై 2 గడియల్లోనే మోక్షాన్ని పొందాడయ్యా. నీకెంతో సమయం ఉన్నది అని అంటాడు భాగవతంలో సుఖమహర్షి. మనకు కూడా ఎంతో సమయం ఉన్నది, కానీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. సమయాన్ని గుర్తించినటువంటి వాడే గొప్పవాడు. ఆ సమయజ్ఞుడైనటువంటి వాడికి అఖిల ప్రాణులలో ఆత్మరూపంలో ఉండేటువంటి ఆ స్వామి మనకు ప్రత్యక్షమై ఇలాగ దర్శనమిస్తూ ఉంటే, చక్రికి మ్రొక్కని జడుని యౌదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు అనేక రకాలుగా చెప్తారు. విష్ణు కథా శ్రవణంతో ఆనంద బాష్పాలు జాలువారాలట. రోమాంచనం కలగాలి. శరీరం గాద్గదికం, గొంతు గాద్గదికం కావాలి. చక్రధారుడికి నమస్కారం చేయకపోతే అది ఎంత వృధానయ జీవితం. భగవత్ కార్యాలకు ఉపయోగపడని ఐశ్వర్యం కూడా అడవిగాచిన వెన్నెల అంటారు. వాసుదేవుని సేవలో వినియోగింపబడని శరీరం కలిగిన వాడు ప్రాణవాయువు ఉంటుంది తప్ప వాడి జీవితం వ్యర్థం. అదిగో వీరిది సార్థకమైన జీవనం. ఇప్పుడు కనిపించేటువంటి వారు తమ శరీరాన్ని మరచి ఆనంద తుందిల హృదయంతో కృష్ణా కేశవ మురారీ జనార్దన చక్రపాణి అని ఆ అన్నమయ్య సంకీర్తనల్ని గానం చేస్తూ ధర్మార్థ కామాలను తిరస్కరించి భగవంతుని మీద మనస్సు నిలిపి ఆ లీలా విశేషాలని చక్కగా గానం చేయడం, స్మరణ చేయడం, కీర్తన చేయడం ఎన్నో జన్మల పుణ్య విశేషం. పరుడయి ఈశ్వరుడయి మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామనాది కులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గమ్మునం తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్ అంటాడు సుఖమహర్షి. పరీక్షిత్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నా అందరికీ సాధ్యమా? భగవద్గీత యొక్క దివ్యానుభూతి ఉండాలి. ఆ వైఖానస భగవచ్శాస్త్ర కోవిదులు చక్కగా నామాలను తీర్చిదిద్ది చక్కగా శరీరం అంతా కూడా భగవత్ సేవకు అంకితం కావాలని ఆ వ్యామోహాన్ని విడనాటడం కోసం నడుముకి వస్త్రాన్ని ధరించి, తులసిమాలికలను ధరించి, 12 ఊర్ధ్వపుండాలను ధరించి భగవద్దాసులై మనకు అలాగ దర్శనమిస్తూ ఉన్నారు. ఈ సృష్టి స్థితి లయ క్రీడను నడిపేటువంటి వాడు. ఆ బ్రహ్మాది దేవతలకు కూడా ఆయన అందుబాటులో ఉండడట. అలాంటి వాడు మనకందరికీ అత్యారూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి ఆ స్వామి ఆయన నామరూప గుణాలు ఎవరైతే స్మరిస్తారో తపములు చేసి అయినా అటు స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. వావులతో ఇందరి పాల కలిగే పిన్న పెద్దై మేలు చేసి పెంచరే బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగే పిన్న పెద్దై మేలు చేసి పెంచరే బాలుని.
నరకాసురుని తండ్రి నడురేగి జనించే అరుదుగా కంసునికి అల్లుడాయెను. నరకాసురుని తండ్రి నడురేగి జనించే అరుదుగా కంసునికి అల్లుడాయెను. నిరతి శిశుపాలుని నేయపు మరది పుట్టే. నిరతి శిశుపాలుని నెయ్యపు మరది పుట్టే. పెరుగగా మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగే పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఒత్తిక పాండవులకు ఉదయించే మేనభావ బుద్ధితో వసుదేవుని పుత్రుడాయెను. ఒత్తిక పాండవులకు ఉదయించే మేనభావ బుద్ధితో వసుదేవుని పుత్రుడాయెను. ఉద్దండపు గొల్లె తలకు పొగి మగడు కలిగే. ఉద్దండపు గొల్లె తలకు ఒగి మగడు కలిగే. పెద్దవాడై మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగే పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. నేరని దుష్టులకెల్లా నిండు చిచ్చర పిడుగు నేరిచిన శిష్టులకు నిధానము. నేరని దుష్టులకెల్లా నిండు చిచ్చర పిడుగు నేరిచిన శిష్టులకు నిధానము. ఈ రీతి శ్రీ వెంకటేశుడితడి బాలకృష్ణుడు. ఈ రీతి శ్రీ వెంకటేశుడితడి బాలకృష్ణుడు. పేరడిగా మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగే పిన్న పెద్దై మేలు చేసి పెంచరే ఈ బాలుని. ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగే కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ అని ఆయా దివ్యనామాలను స్మరణ చేయడం విశేషము అని మనమేమిటి దేవతలు కూడా అలాగా వారికి ఆపద వేళలో అలసిన వేళలో తేకువ హరినామమే గతి అన్నమయ్య అన్నట్లుగా ఆ భగవంతుని యొక్క నామోచ్చారణ చాలా విశేషంగా చెప్పారు. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ అని మనకు సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేష అఘారం విదుః పతితః స్ఖలితః ఛిన్నః సందష్టః తప్త ఆహతః హరిరిత్యవసేనాః పుమాన్నార్హతి యాతనామని అజామిలుడు అంటారు. అజామిలోపాఖ్యానంలో ఆ విష్ణు పార్షదులు అంటారు. పరిహాసంగా గోవింద నారాయణ అన్న, హేళనగా పలికిన, ఊతపదంగా పలికిన, ఏ విధంగానైనా సరే ఆ భగవన్నామస్మరణ చేస్తే పాపాలు నిశ్శేషంగా పోతాయి. ఇది మనకు ఒక చక్కని హామీ. ఈ కలియుగంలో ఇతరమైనటువంటి కలిర్దోషనిధేశస్మిన్ రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. భాగవతమే అంటారు. ఎంత అద్భుతం, ఎంత ఆనందం. కలియుగంలో మనకు గొప్ప అవకాశం. ఇతర యుగాలలో ఇంత సౌలభ్యం లేదు.
ఇతర యుగాల్లో ధ్యానము, తపస్సు, జ్ఞానము, ఏవేవో యోగము, యాగము చాలా సంవత్సరాలు కష్టపడితే కానీ వారికి మనస్సు పవిత్రం కాదు. మనకు అలా కాదు. ఈనాడు చక్కగా ఆ పాదపీఠిక, వెంకటాచల పాదపీఠికలో ఉన్నటువంటి ఆ శ్రీనివాస మంగాపుర తిరుమాడ వీధులలో ఆ ముత్యాల జాల వారు వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవింద నామాలు నిరంతరం ఈ బ్రహ్మోత్సవ శుభవేళలో పరమ పావనమైనటువంటి శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో చక్కగా మనమంతా కూడా వింటూ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం. భక్తలోక దివ్య కల్పవృక్షమైనటువంటి వాడు ఆ శ్రీనివాసుడు ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ఉన్నాడు శ్రీనివాసుడు. ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిస్తూ ఉన్నాం. ఆనంద తాండవాల మధ్య ఆ భక్తులు నామ సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. స్వామి వెంకటేశ సమోదేవో నేతి వేదాంత నిర్ణయ సత్యం సత్యం పునఃసత్యం నదేవో వెంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ నభూతం నభవిష్యతి అని కలియుగంలో కలవు యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. కలియుగంలో పాప పంకిలమైనటువంటి దోషాల నుండి, ఆపదల నుండి రక్షించే దేవుడు ఆ వెంకటరమణుడే. సృష్టిలో దీన్ని మించినది లేదు. ఆ దర్శనం వల్ల ఎం దృష్ట్వా నాపరో దేవో ఎం దృష్ట్వా నాపరో మను ఎం దృష్ట్వా నాపరా భక్తి ఎం దృష్ట్వా నాపరా గతి అని ఆ స్వామికి మించినటువంటి ఆయన నామాన్ని మించినది లేదు. సందర్శన సంసేవనాదుల కంటే ఆనందం లేదు. నామస్మరణకు మించిన ధ్యానం లేదు. ఒక్కసారి దర్శిస్తే చాలట. ఎం దృష్ట్వా నాపరో లాభో ఎం దృష్ట్వా నాపర ప్రియ అని ఎన్నో విశేషాలుగా చెప్పడం జరుగుతోంది. భక్త్యా సర్వజగన్మయ అని ఇక్కడ మహా పురాణాలలో మనకు చెప్పడం జరుగుతోంది.
వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు చెలగి ఆడెనే కృష్ణుడాడెనే పాడుచు ఆ గోపకులందరూ తన వేడుక చూడగ వింతగ నగుచు ఆడెనే కృష్ణుడా. బృందావన సంచారి యమునా తీర విహారీ శ్రీకృష్ణ శరణు శరణు అని వందే బృందావన చరం వల్లభీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం. వేదాంత దేశకుల వారు అంటారు గోపాల వింశతిలో ఆ బృందావన సంచారి అయినటువంటి స్వామి ఆ నందగోప వ్రజ ధామంలో గోపికల యొక్క ప్రాణధనమైనటువంటి వాడిన అలాంటి వ్రజయోషిదపాంగ వేదనీయం మధురా భాగ్యమనన్య భోగమీడే వసుదేవ స్తనంధయం తత్ కిమపి బ్రహ్మకిశోర భావదృశ్యం. ఎంత అద్భుతంగా చెప్తారో. అలాంటి ఆ స్వామిని మనమంతా కూడా ఆశ్రయించాలి అని సామాన్యంగా మానవునిలో ఉండేటువంటి గర్వ అహంకారాలను తొలగించమని మనం నిత్యం కూడా ప్రార్థించాలి. మనకు తెలియకుండానే ఈ గర్వాహంకారాలు నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావం మనుష్యుడిని పతనం చేస్తోంది. దాన్ని తొలగించమని వేడుకున్నాం. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద. బ్రహ్మోత్సవాలు బ్రహ్మగారు చక్కగా స్వయంగా శ్రీవారి అనుజ్ఞతో ఆరంభించినటువంటి ఉత్సవాలుగా ఇది ప్రసిద్ధి పొందినటువంటి
మానవ జాతి అంతా కూడా ఆ భగవంతుని దర్శన స్మరణ కీర్తనాదులతో తరించాలి అని బ్రహ్మదేవుడు తాను చేసిన ఈ సృష్టి విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆ భగవంతుణ్ణి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించి ఆనాడు ఏ విధంగా అయితే 5000 సంవత్సరాల నాడు జ్ఞాన వికాసాన్ని పొందాడో కలియుగ ఆరంభంలో కూడా అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు ఆరంభంలో చెప్తారు. కలి అంటేనే కలహయుగంట. గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో. నారాయణ
പരിപൂർണ സുധാകരവദനാ മാധവത്തെ നമോ നമോ നാരായണ പരിപൂർണ സുധാകരവദനാ മാധവത്തെ നമോ നമോ നാരദ സനക സനന്ദനനുത പദനളിനയുഗളത്തെ നമോ നമോ നാരദ സനക സനന്ദനനുത പദനളിനയുഗളത്തെ നമോ നമോ നന്ദനന്ദനത്തെ നമോ നമോ സാനന്ദഹൃദയത്തെ നമോ നമോ നന്ദനന്ദനത്തെ നമോ നമോ സമരവിഭീഷണ സജ്ജന പോഷണ വിമല ചരിതത്തെ നമോ നമോ സമരവിഭീഷണ സജ്ജന പോഷണ വിമല ചരിതത്തെ നമോ നമോ കമനീയാംഗ വികാര വിരഹിത വിനമദുദ്ധരത്തെ നമോ നമോ കമനീയാംഗ വികാര വിരഹിത വിനമദുദ്ധരത്തെ നമോ നമോ നന്ദനന്ദനത്തെ നമോ നമോ സാനന്ദഹൃദയത്തെ നമോ നമോ നന്ദനന്ദനത്തെ നമോ നമോ വരതരികൊണ്ട നിവാസ പരാത്പര നരമൃഗവരത്തെ നമോ നമോ വരതരികൊണ്ട നിവാസ പരാത്പര നരമൃഗവരത്തെ നമോ നമോ ഗുരുതര പന്നഗ ഗിരിനായക ബഹുനര പൂജിതത്തെ നമോ